ఆచార్యదేవ ఆగాగుము. ఏమంటివి జాతి నెపమున సూతసుదుని కిందు నిల్వ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రున భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనది ఏ కులము? మాతో చెప్పింటువేమయ్యా? మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగా నందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అంబానికతో మా తండ్రిని, పినపితామయ్య అంబానికతో మా తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని నీతే కీర్చింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు? నాయనా సుయోధన, ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే. అట్టి వారిలో రాజ్యము కలవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిపుడే మూర్తాభిషిక్తునిగా వించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గ నవరత్న శక్తి కిరీటమును వేగముగా కొనిదెమ్ము. మామ గాంధార్వ సార్వభౌమ సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుడు. పరిజనులారా పుణ్యభాగీరథి నదీ తోయములందుకొనుడు. కళ్యాణ భట్టులారా మంగళతూర్యావరములు సుస్వరముగా మోగెనెండు. వంగిమాజితులారా ఈ కర్ణ మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగనులారా ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన పరిపాల సౌలబ్ధ సహజ కవచ కశ్చ వైడూర్య ప్రభాతి జోలికి వాంఛలు చెలరేగా వీరగంధము విద్యరాల్పుడు. నేనీ సకల మహాజన సమక్షమున పండిత పరిశన మధ్యమున సర్వదా సతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షరణ గావించెదను.